హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? కార్తీక మాసం వచ్చింది కదా, సో సముద్ర స్నానంకి అలాగే ఒక పుణ్యక్షేత్రంకి అయితే బయలుదేరిపోయాము. అదిగోండి మాటల్లోనే మా వ్యాన్ అయితే వచ్చేసింది. ఇంకా లేట్ ఎందుకు, ఎక్కేసి వెళ్ళిపోదాం పదండి. చూసారు కదా మా వాళ్ళని, ఫుల్ జోష్లో ఉంటారు. అలాగే ఈ ట్రిప్లో అయితే మా మోక్షికి ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. అదేంటో చూసేయండి మీరే. ఎస్, ఈరోజైతే మా బాబు బర్త్డే, November 10th. ప్రతి ఒక్కరి బ్లెస్సింగ్స్ అయితే మా బాబుకి ఇవ్వండి. ప్రతిసారి ఇంట్లోనే ఉండి సెలబ్రేట్ చేసుకుంటాం కదా, సో ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా ఉండాలి వాడికి కూడా అని చెప్పని ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. కేక్ కట్ చేసినంత సేపు బాగానే ఉన్నాడనమాట. లాస్ట్లో ఫుల్గా ఏడ్చాడు, ఎందుకంటే టెంపుల్ క్లోజ్ చేసినా కానీ వెళ్ళి చూడాలంట వాడైతే. మా మోక్షికి అయితే కాస్త దైవభక్తి ఎక్కువే. ఇంకా టెంపుల్ పైకైతే వెళ్ళి ఒకసారి చూపించాము మొత్తం బయట నుంచే. అక్కడంతా ఇంకా క్లీన్ చేసేసి ఇంకా ట్రిప్కి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో ఇంకా చెప్పలేదు కదా, సో మీరెవరైనా గెస్ట్ చేయండి ఎక్కడికి వెళ్తున్నామో. కార్తీక మాసం వచ్చాక శివయ్యను చూడకుండా ఎలా ఉంటాం, అందుకని కోటప్ప కొండకైతే వచ్చేసాము. మీలో ఎంతమంది ఈ ప్లేస్కి వచ్చారో కామెంట్ చేయండి. మేమైతే ఫస్ట్ టైం వచ్చాము, సో ముందుగానే బుక్ చేసుకోవాలని తెలీదు. కొండ కింద కూడా ఆల్రెడీ అడిగాము రూమ్స్ కోసం అని చెప్పని. సత్రంలో కూడా ట్రై చేసాము, ఫుల్ అయిపోయి ఉన్నాయి, అవైలబుల్ లేదు. మ్యాక్సిమం ఒకసారి కొండ పైకి వెళ్ళి ట్రై చేయండి అన్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం రూమ్స్ ఉన్నాయో లేదో కూడా అర్థం కావట్లేదు, ఎందుకంటే అందరూ బయటనే పడుకొని ఉన్నారు. టెంపుల్ పక్కనైతే ఇక్కడ ఇది వెయిటింగ్ హాల్ అనమాట. అక్కడ పిల్లల్ని పడుకోబెట్టి ఒకసారి రూమ్స్ కోసం వెళ్ళాము. టెంపుల్కి పక్కనే కింద నంది అతిథ గృహం అని ఉందనమాట. సో అక్కడికి వెళ్ళైతే రూమ్స్ అడిగాము, లేవు, ఒకవేళ వెయిట్ చేస్తే ఒక ½ an hour వెయిట్ చేయండి, మేము ట్రై చేస్తామన్నారు. అది కూడా రిక్వెస్ట్ చేశాము, పిల్లలు ఉన్నారు ప్లీజ్ అని. ½ an hour వెయిట్ చేసి నాకైతే పాపం రూమ్ అయితే ఎలాగోలా ఇచ్చారు, ఎందుకంటే పిల్లలు ఉన్నారని చెప్పేసరికి ఇంకా గబగబా రెడీ అయిపోయి ఇంకా దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాము. డైరెక్ట్గా స్వామివారి దర్శనంకి అయితే వెళ్తారు, కానీ ఫస్ట్ ఇక్కడ పక్కన ఆనందవల్లి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతే స్వామివారి దగ్గరికి వెళ్ళాలంట. అందుకనైతే మేము ఇక్కడికి వచ్చేసాం. ముందు గొల్లబామ ఆలయం ఇదైతే. ప్రతి ఒక్కరి లైఫ్లో అయితే ఈ టెంపుల్కి కన్ఫర్మ్ రావాలి, ఎందుకంటే టెంపుల్ అంతా పీస్ఫుల్గా ఉంది, అలాగే చాలా బాగుంది. ఇక్కడికి వచ్చే పని అయితే 1 day ఈ టెంపుల్ కోసం మాత్రమే కేటాయించాలి, అట్లయితే మొత్తం చూడగలుగుతాం అనమాట నీట్గా. ఇక్కడైతే స్వామివారికి అభిషేకం చేస్తారు, కపుల్కి 500 రూపీస్ అనమాట. ఓం నమః పార్వతీపతయే, హర హర మహాదేవ శంభో శంకర. మేమైతే ఇంటి దగ్గర నుంచే మొత్తం అభిషేకానికి సామానాన్ని తీసుకెళ్లాము. ఒకవేళ మీరు ఎవరికైనా తీసుకురాలేదు అని అంటే అక్కడ అభిషేకం సామాన్లు అయితే అమ్ముతారు. అభిషేకం అయితే అయిపోయింది, ఇంకా అక్కడి నుంచి దర్శనంకి కూడా వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా బాగైంది. దర్శనం అయిపోయాక బయటకు వచ్చి నంది దగ్గర అయితే
365 ఒత్తులు అయితే వెలిగిస్తున్నాము. కార్తీక మాసంలో 365 ఒత్తులు ఎందుకు వెలిగిస్తామో తెలుసా? నాకు తెలిసింది చెప్తాను. సంవత్సరం పొడుగునా ఇంట్లో ఏదన్నా అంటూ లేదంటే ఇంటికి మైలు రావడం అలా ఉంటాయి కదా. సో అప్పుడు దీపం ఇంట్లో పెట్టలేం కాబట్టి ఆ మొత్తానికి కలిసి 365 ఒత్తులు మనం ఈరోజైతే వెలిగిస్తాము. ఇంకా దీపం ముట్టిద్దామని చెప్పింది మొత్తం రెడీ చేసుకున్నాక మా మోక్షి వచ్చి నా దీపం ఎక్కడా అని అడిగాడు. సో ఇంకా వాడి కోసం ఇంకొక దీపం అయితే రెడీ చేశాను. ఏదైనా కూడా పిల్లలు పెద్దవాళ్ళని చూసే నేర్చుకుంటారు. సో ఇప్పట్లో చదువు యాక్టివిటీసే కాదు, ఇలా పూజలు కూడా నేర్పించాలి పిల్లలకి. అందుకని ఇంకా బాబుతో కూడా ఆచమ్యం చేపించి పూజ చేపించాను. చేసుకుని అభిషేకం చేయించుకుని అదే టికెట్పై స్వామివారికి శీఘ్ర దర్శనము చేసుకుని వచ్చను. ప్రత్యేక దర్శనము 100 రూపాయలు. నెల రోజులు ఈ గోత్రనామాలతో అభిషేకం నిర్వహించి నెల రోజులుగా విరాళించి రసీదు పొందవలసిందిగా కూర్చున్నాను. భక్తవాసైలకు దీపారాజన చేసుకునే భక్తులు స్వామివారి మహాప్రసాదము నేటి లడ్డు, నేటి అరిస. కొండ కింద అయితే వినాయకుడు టెంపుల్ ఉంది. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకుని పైకి వెళ్ళాలి. బట్ మాకు మార్నింగ్ అయితే కుదరలేదు వెళ్ళేదానికి. అందుకని రిటర్న్లో దండం పెట్టుకొని వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ ఆగి కొంచెం ఫొటోస్ అయితే తీసుకున్నాము అందరం కలిసి. రూమ్ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది బ్యాక్ సైడ్. అసలు మార్నింగ్ వెళ్ళాం కదా, సో ఫుల్ మంచి అయితే చాలా బాగుంది ప్లేస్. ఇంక ఇక్కడ నుంచి అయితే మేము పొన్నూరు స్టార్ట్ అయిపోయాము. పొన్నూరు ఆంజనేయ స్వామి టెంపుల్కి. టెంపుల్ 1కి క్లోజ్ చేస్తారు. సో ఇప్పటికైతే 12 అయింది. ఇంకా దగ్గరలో ఉన్నాము. ఈ టెంపుల్కి నా చిన్నప్పుడైతే నేను వచ్చాను. సో మళ్ళీ ఇప్పుడే రావడం అనమాట. ఇంకా లోపలికి వెళ్దాం పదండి. పిల్లలతో వెళ్ళే వాళ్ళైతే ఈ టెంపుల్లో ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే స్టార్టింగ్ అంతా బొమ్మల షాప్లు అనమాట. సో వాటిని చూస్తే మన వాళ్ళు ఆగరు కదా. మేమైతే 12:30 కల్లా రీచ్ అయిపోయాము. అర్చన ఉందన్నారు. అర్చన అయితే 50 రూపీసే. బట్ మేమైతే ఆకుపూజ అడిగాము, అది 100 రూపీస్. పక్కనే కౌంటర్లో మనకి ఆకుపూజకి సంబంధించినవన్నీ ఉంటాయి. అవైతే సామాన్ అంతా 250 రూపీస్. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా టెంపుల్లో మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే బాపట్ల బీచ్కి వెళ్తున్నాము. నేనైతే చాలా రోజుల తర్వాత బీచ్కి వెళ్తున్నాను. ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నాము. బట్ బాపట్ల బీచ్ అయితే కుదిరింది. వాటర్ చూస్తే మా మోక్షి భయపడతాడు అనుకున్నాము. బట్ లోపలికి వెళ్ళాక 1 అవర్ దాకా కూడా రాలేదు వాడైతే. చాలా బాగా ఎంజాయ్ చేసాము బీచ్లో అయితే. ఈ బీచ్లో జీప్ రైడ్, హార్స్ రైడ్, అలాగే క్యామెల్ రైడ్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మా బాబాయ్ అయితే జీప్ రైడ్ ఎక్కాడు. ఈ ట్రిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.